హాయ్ ఫ్రెండ్స్, నేను మీరా. మన ఏపీలో కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ 1వ తేదీ నుంచి జరుగుతున్న విషయం తెలిసిందే. నేను ఈ వీడియోలో కొన్ని జాగ్రత్తలు, చిట్కాలు చెప్తాను, గమనించండి. ఇవి మీ అందరికీ తెలిసినవే, ఆల్రెడీ ప్రిలిమ్స్ రాశారు కాబట్టి మీకు తెలిసే ఉంటాయి. కాకపోతే నేను రివిజన్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, మీ అడ్మిట్ కార్డులో మీ ఎగ్జామ్ సెంటర్ ఏదైతే మీకు తెలిసి ఉంటుంది కదా. సో మీరేం చేస్తారంటే కొంచెం ఎర్లీగా మీ ఎగ్జామ్ సెంటర్ని రీచ్ అయ్యడానికి ప్రయత్నించండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే ఈ రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు నైటే మీ దగ్గరలో ఆ ఎగ్జామ్ సెంటర్ దగ్గరలో ఎక్కడైనా నలుగురు ఐదుగురు కలిసి రూమ్ తీసుకొని ఫ్రెష్గా రిలాక్స్, నైట్ అంతా రిలాక్స్ అయ్యి ఎర్లీ మార్నింగ్ కొంచెం 1 or 2 hours ముందుగా బయలుదేరి ఒక మినిమం హాఫ్ అన్ అవర్ ముందుగా మీ ఎగ్జామ్ సెంటర్ని రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఒకే కాలేజ్ పేరుతో మల్టిపుల్ కాలేజెస్ ఉంటాయి. ఇప్పుడు తిరుపతిలో అనుకోండి, అన్ని ఎస్వి యూనివర్సిటీలే ఉంటాయి, అలాగే పద్మావతి పేరుతోనే ఉంటాయి. మీరు అదే అనుకొని ఒకదాని దగ్గరికి వెళ్ళి మళ్ళీ అది కాదని చెప్పి వేరే దానికి దగ్గరికి వెళ్ళడానికి మీకు టైం సరిపోదు. సో మీరు పడ్డ శ్రమ అంతా, ఇన్ని రోజుల కష్టం అంతా వృధా అయిపోతుంది. సో ఎర్లీగా వెళ్ళి దానికి ప్లాన్ చేసుకోండి. ఓకే, ఇంకోటి, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఏం అలౌ చేస్తారంటే డిజిటల్ వాచెస్, ఫోన్స్, పర్సులు ఇలాంటి ఏమీ అలౌ చేయరు. సో మీరు వెళ్ళేటప్పుడు మీతో పాటుగా ఉమెన్స్ అయితే మీతో పాటుగా మీ బ్రదర్నో, మీ ఫాదర్నో, గార్డియన్గా ఎవరో ఒకరిని తీసుకొని వెళ్ళి మీకు ఆ పర్సనల్ థింగ్స్ అనేసి ఎగ్జామ్ సెంటర్ బయట ఇచ్చేసి మీరు వెళ్ళేసి రాసేసుకొని రావచ్చు. అలా కాకుండా మీ ఫ్రెండ్స్ 4-5 ఉంటే ఒక బ్యాగ్ క్యారీ చేయడం కానీ, అక్కడ ఎగ్జామ్ సెంటర్లో ఏమన్నా మొబైల్ కౌంటర్స్ ఏమైనా ఉంటే అక్కడ ఇచ్చేసేయడం కానీ అలా చేసుకోండి. ఎగ్జామ్ సెంటర్లోకి అయితే డిజిటల్ వాచ్లు ఇలాంటివి, ఫోన్లు అలాంటివి ఏమీ అలౌ చేయరు. అనలాగ్ వాచెస్ కొన్ని సెంటర్లు అలౌ చేస్తారు, చేయరు. సో మ్యాక్సిమం అలౌ చేయరు. సో మీరు ముందుగా దానికి ప్రిపేర్ అయ్యి ఉండండి. టైము ఆల్రెడీ ప్రతి ఎగ్జామ్ సెంటర్లోన టైం ఉంటుంది. ఒకవేళ టైం లేకపోయినా మీ ఇన్విజిలేటరే మీకు ప్రతి హాఫ్ అన్ అవర్కి మీ టైం అనేది గుర్తు చేస్తుంటాడు. మీరు ఎంటర్ అవ్వడానికి హాల్ టికెట్, మీకు ఏదైనా ఒరిజినల్ ఫోటో ఐడి ప్రూఫ్ ఉండేది, ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇలాగా ఒరిజినల్ ఫోటో ఉండే ఏదైనా తీసుకెళ్తే మిమ్మల్ని ఎలా చేస్తారు. మరి మన ఆధార్ కార్డు మ్యాక్సిమం అందరూ ఆధార్ కార్డులే తీసుకెళ్తారు. ఆధార్ కార్డులు ఎప్పుడు చిన్నప్పుడు ఫోటోలు ఉంటాయి మనందరివి. సో అది కొంచెం ఇన్విజిలేటర్కి డౌట్ ఏమైనా వస్తే, నువ్వా కాదని డౌట్ పడితే దానికి ఏమన్నా 2 చిన్న ప్రజెంట్ పాస్ ఫోటోలు ఏమన్నా 2 తీసుకెళ్ళండి, సరిపోద్ది. ఎగ్జామ్ అయిన తర్వాత మీకు కంగారు పడకుండానే ఎగ్జామ్ పేపర్ ఇచ్చేసిన తర్వాత మీరు ఏ సబ్జెక్టులో అయితే స్ట్రాంగ్ ఉన్నారో ఆ సబ్జెక్ట్ని ముందు స్టార్ట్ చేయండి. దాంట్లో ఎంత తక్కువ టైంలో మీ సబ్జెక్ట్ని క్లియర్ చేసేసుకొని మీరు ఏదైతే వీక్ ఉన్నారో దానికి ఎక్కువ టైం కేటాయిస్తే మిగతా అన్ని చేసేసిన తర్వాత వీక్ ఏదైతే ఉందో దానికి లాస్ట్ వెళ్ళండి. ఫస్ట్ మీరు ఏ సబ్జెక్ట్ అయితే స్ట్రాంగ్గా ఉన్నారో ఆ సబ్జెక్ట్ని తొందరగా చేసేసుకొని వీక్ ఏదైతే ఉందో దాని లాస్ట్కి వెళ్ళండి. ఓకే, అలాగే మ్యాక్సిమం ఎక్కువ తప్పులు చేసేది ఎక్కడ చేస్తారంటే అందరూ ఫస్ట్ మీ చేసుకున్న బిట్లన్నీ చూసుకొని టిక్కులు పెట్టేసుకొని వెళ్ళిపోతారు. అంతా టిక్లు పెట్టేసుకొని వెళ్ళిపోయి లాస్ట్లో అంతా బబ్లింగ్ చేస్తారు. ఈ బబ్లింగ్ అనేది మన మెయిన్ ఎగ్జామ్లో మెయిన్ పార్ట్. బబ్లింగ్ అనేది ఓఎంఆర్ షీట్లో ఇదే ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మ్యాక్సిమం నా సజెషన్ ఏంటంటే మీరు సబ్జెక్ట్ వైజ్ అయినా బబ్లింగ్ చేయండి, లేకపోతే ఇప్పుడు క్వశ్చన్కి అప్పుడే బబ్లింగ్ చేసేసుకోండి. మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ తెలిసిందనుకోండి, అప్పుడే బబ్లింగ్ చేసేసుకోండి. లేకపోతే మీ సబ్జెక్ట్ వైజ్, ఇప్పుడు ఒక సబ్జెక్ట్లో 20 బిట్స్ ఉన్నాయనుకో, ఆ సబ్జెక్ట్స్ అన్నీ టిక్లు పెట్టేసుకొని ఆ వరుసగా ఆ మిగతా 20 అనేసి బబ్లింగ్ చేసేసుకోండి. అలా కాకుండా 200 వీటికి టిక్లు పెట్టేసుకొని లాస్ట్ టైంలో నేను ఒక అరగంటలో అన్నీ దిద్దేస్తాను అనుకున్నారనుకోండి. అలా అనుకుంటే ఒక్క నెంబర్ దగ్గర మిస్ అయిందంటే మిగతా సిరీస్ అంతా పోతుంది. సో మీరు పడ్డ శ్రమ అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం నా సజెషన్ ఏంటంటే ఎప్పుడు బిట్టికి అప్పుడే బబ్లింగ్ చేసుకోవడం మంచిది. ఓకే, అలాగే మీకు ఏదైతే కొంచెం వీక్ ఉంటారో దాన్ని ఇప్పుడు అర్థమెటిక్ మ్యాక్సిమం అందరికి వీక్ ఉంటారు కదా. అర్థమెటిక్లోన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవి చేస్తే వస్తాయి కానీ టైం టేకింగ్ తీసేసుకుంటాయి. నాకు చేస్తే వస్తుందిలే అని చెప్పేసి దాని దగ్గర టైం వేస్ట్ చేయొద్దు, దాన్ని వదిలేసేయండి. మిగతా లాస్ట్లోనే టైం ఉంటే దానికి అప్పుడు రండి, కానీ ముందు టైం వేస్ట్ చేసే వాటి కోసం టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. మీకు వచ్చినవన్నీ మ్యాక్సిమం అంతా జనరల్ స్టడీస్ అంతా తొందరగా పెట్టేస్తారు. కాబట్టి జిఎస్ అంతా ముందు పెట్టేసుకొని అర్థమెటిక్ ఏమైనా ప్రాబ్లమేటిక్గా ఉంటే అవి లాస్ట్లో చూడండి. ఓకే, మెయిన్ బబ్లింగ్ కార్డు చూసుకోండి. అలాగే ఎగ్జామ్ సెంటర్లో కానీ ఒక 2-3 పెన్స్ అయితే క్యారీ చేసుకొని వెళ్ళండి.
పెన్నులు తీసుకు బరువేం కాదు కాబట్టి ఒక 2-3 పెన్నులు మంచిగా రాసేటివి ముందు కొత్త పెన్నులు పోయి అక్కడ పోయి సీల్ ఓపెన్ చేయకుండానే కొంచెం బయట గీకి మంచిగా తిక్కుగా పడేటట్టుగా బాల్ పెన్స్ తీసుకోండి. పబ్లింగ్ మాత్రం జాగ్రత్త చేసుకోండి. క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఏవైతే మీరు ఆన్సర్స్ పెట్టలేదో అవన్నీ చూసుకొని మీరు ఏవైతే పెట్టారో వాటిలన్నింటిలో మ్యాక్సిమం ఏ నెంబర్ అయితే తక్కువ అయితే వచ్చింది, ఇప్పుడు ఏబిసిడీలు ఉంటాయి కదా, అలాగే ఏ నెంబర్ అయితే తక్కువ వచ్చిందో అలాగా మీరు పెట్టిన వాటన్నిటికీ మీకు టైం అయిపోయిన తర్వాత ఎండింగ్లోన మీరంతా చేసిన తర్వాత కూడా అయినా తెలియలేదు అనుకోండి, లాస్ట్లో టైం మిగిలినప్పుడు మీరు అన్నీ పెట్టిన వాటన్నిటికీ ఒక ఆప్షన్ ఎంచుకోండి. ఆ ఒక్క ఆప్షన్నే మీకు ఒక 30-40 పెట్టలేదు అనుకోండి, ఆ 30-40ని ఏ అయితే ఏ, లేకపోతే బి అయితే బి, ఈ సి అయితే సి, డి అయితే డి, ఏదైతే ఒకదాని అనుకొని ఆ 40కి ఎన్నైతే మీరు మిగిల్చారో అన్నిటికీ ఒకే ఆప్షన్ దిద్దేయండి. అలా కాకుండా అటు ఇటుగా జిగ్జాగ్గా స్నేక్ లాగా పెట్టుకోండి. ఏదైనా ఒక ఆప్షన్ అనుకోండి, మొత్తానికి అదే ఆప్షన్ పెట్టేసేయండి. సో అలా పెడితే ఒక 50కి కనీసం 15-20 మీ లక్ బాగుండి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలా కాకుండా మీరు జిగ్జాగ్గా పెట్టుకోరనుకోండి మొత్తానికి పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక ఆప్షన్ పెట్టుకొని మొత్తానికి అదే దిద్దేయండి. అలాగే ఎగ్జామ్ సెంటర్లోనే మీ పక్కన వాళ్ళని, ముందు వాళ్ళని, వెనకోళ్ళని ఎవరు చెప్పిన ఆన్సర్లు కానీ ఏవి నమ్మద్దు. మీకు ఏమైతే వచ్చిందో అది రాసుకోండి. మరి అంత నమ్మకం ఉంటే చూసుకొని అనిపిస్తే పెట్టుకోండి, లేకపోతే మీరు పెట్టినట్టన్నిటికీ ఒకే ఆప్షన్ పెట్టుకొని వచ్చేసేయండి. ఓకే, అందరు ఎగ్జామ్ బాగా రాస్తారని ఆశిస్తున్నా. ఆల్ ద బెస్ట్ అందరికీ.